Hi, this is Satyam. Welcome to Satyam Study Tech. Today topic is frozen set. Already previous video lo మనం చెప్పాం set types లో set frozen set అని. Set type అన్నది previous video మీరు చూడకపోతే చూడండి. ఫస్ట్ set data type, తర్వాత ఈ వీడియో చూడండి frozen set. సో సెట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం ప్రీవియస్ వీడియోలో. సెట్ చూసిన తర్వాతే ఫ్రోజన్ సెట్ చూస్తే మీకు కాన్సెప్ట్ బాగా క్లియర్గా అర్థమవుతుంది. సో హౌ కెన్ క్రియేట్ ఏ ఫ్రోజన్ సెట్. ఓకే, ప్రీవియస్ దాంట్లో సెట్ క్రియేట్ చేయడం చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ యూఆర్ క్రియేటింగ్ ఎంప్టీ సెట్, ఓకే, బై యూజింగ్ మెథడ్. ఆల్రెడీ ఇది కాన్సెప్ట్ ప్రీవియస్గా చెప్పాము. ఈ సెట్ అనేది క్రియేట్ అయ్యింది. దెన్ ఓకే, ఈ సెట్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు కెన్ యాడ్ సమ్ ఎలిమెంట్స్ టు ది సెట్. ఓకే, సమ్ ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం. ఎస్ డాట్ యాడ్. ఓకే, ఈ వీడియోలో మీకు ఫ్రోజన్ సెట్ అంటే ఏడు చూపిస్తాను. బట్ ఫ్రోజన్ సెట్కి మనం డిఫరెన్స్ ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ డాట్ యాడ్ సమ్ 10 అన్నది యాడ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఎస్ డాట్ యాడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2.5 కెన్ యాడ్ సమ్ పాయింట్స్. ఎస్ డాట్ యాడ్ some python. ఓకే, సమ్ ఎలిమెంట్స్ నేను ఇలా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టైప్ ఏంటి, తర్వాత దాని యొక్క సెట్లో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో మనం ప్రింట్ చేద్దాం. ఓకే, ప్రింట్ ఎస్. ఓకే, టైప్ ఆఫ్ ఎస్. ఫస్ట్ ఆ టైప్ ఏంటి అనేది ప్రింట్ చేద్దాం. టైప్ ఆఫ్ ఎస్. దెన్ ఓకే, ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేది కూడా ప్రింట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇది ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, మన ఎలిమెంట్స్ని యాడ్ చేసాము ఈ విధంగా. ఓకే, అది ఏ టైప్ అనేది చెక్ చేసుకున్నాం. అలాగే ఆ ఎలిమెంట్స్ అనేది కూడా ప్రింట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి, అది ఏ టైపు అంటే సెట్ టైపు. ఓకే, ఎలిమెంట్స్ మనం ఇచ్చిన ఎలిమెంట్స్ అనేది యాడ్ అయ్యాయి. ఓకే, 3 ఎలిమెంట్స్ యాడ్ చేసాం, 3 ఎలిమెంట్స్ కూడా యాడ్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫ్రోజన్ సెట్ అంటే ఏంటి. ఓకే, సెట్కి ఫ్రోజన్ సెట్కి మనం డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ సెట్ అనేది క్రియేట్ చేశాను కాబట్టి ఆ సెట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రోజన్ సెట్ కింద తీసుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రోజన్ సెట్ వేరియబుల్ ఏంటంటే ఎఫ్ఎస్ కింద తీసుకున్నాను. ఓకే, ఇక్కడ వేరియబుల్ నేమ్స్ మీ ఇష్టం, ఎస్ఓ ఎఫ్ఎస్ ఇలా తీసుకోవసరం లేదు. బట్ ఆ నేమ్కి సిమిలర్గా మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి సెట్ కంటే ఎస్, ఫ్రోజన్ సెట్ అంటే ఎఫ్ఎస్ అని తీసుకుంటున్నాను వేరియబుల్. సో మీకు ఇష్టం వచ్చిన వేరియబుల్ నేము అంటే ఐడెంటిఫై రూల్స్ని బేస్ చేసుకున్న వేరియబుల్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఎఫ్ఎస్ ఈక్వల్ టు ఫ్రోజన్ సెట్. ఓకే, ఫ్రోజన్ సెట్ ఆఫ్, దీన్ని ఎస్ని ఫ్రోజన్ సెట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను నేను. ఎఫ్ఎస్ ఈక్వల్ టు ఫ్రోజన్ సెట్ ఎస్. ఓకేనా, ఇక్కడ టైప్ చూద్దాం. టైప్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏంటిది ఎఫ్ఎస్. టైప్ ఆఫ్ ఎఫ్ఎస్. ఓకేనా, టైప్ ఆఫ్ ఎఫ్ఎస్. దెన్ ఆ ఎలిమెంట్స్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎఫ్ఎస్. ఓకే, ఎలిమెంట్స్ ప్రింట్ చేద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ క్లియర్ కట్గా సెట్ అనేది తీసుకున్నాము. సెట్ టైపు సెట్ని ప్రింట్ చేసాం. అలాగే ఫ్రోజన్ సెట్ కింద కన్వర్ట్ చేసాను సెట్ని. ఓకేనా, ఇక్కడ ఫ్రోజన్ సెట్ కింద కన్వర్ట్ చేశాను. ఫ్రోజన్ సెట్ మెథడ్ యూజ్ చేసుకున్నాను ఇక్కడ ఫ్రోజన్ సెట్. ఓకే, ఐఎస్ని ఫ్రోజన్ సెట్ కింద కన్వర్ట్ చేసి టైప్ అన్నది చెక్ చేస్తున్నాం. అలాగే ఆ ఫ్రోజన్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేది కూడా ప్రింట్ చేద్దాం. ఒకసారి చూడండి అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో. ఓకే, క్లాస్ సెట్ స్టార్టింగ్ ఆల్రెడీ ఉన్నదే. ఇక్కడ పైథాన్ అన్నది మనం చూసాం. ఇప్పుడు ఏదైతే సెట్ని మనం కన్వర్ట్ చేసామో అది సెట్ ఫ్రోజన్ సెట్ టైపు. ఓకే, ఇక్కడ మనకి ఫ్రోజన్ సెట్ అన్నది ఇక్కడ డిస్ప్లే అయింది. ఈ విధంగా అవుట్పుట్ అన్నది మనకి డిస్ప్లే అయింది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెండాటికి డిఫరెన్స్ ఏంటి, సెట్లోని ఒకే ఫ్రోజన్ సెట్ కూడా ఉంది. సో రెండాటికి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఒకసారి చూడండి, ఫ్రోజన్ సెట్ అన్నది ఏంటంటే మనం యాడ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకున్నాము. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము, ఇక్కడ ఎలిమెంట్స్ యాడ్ చేసాము. అలాగే ఎలిమెంట్స్ కూడా రిమూవ్ చేసాం. ప్రీవియస్ వీడియో చూడకపోతే చూడండి, ఎలిమెంట్స్ యాడ్ చేయడం రిమూవ్ చేసాం. అంటే ఈ ఫీచర్ ఏమవుతుందంటే సెట్ అనేది మ్యూటబుల్ టైప్. ఓకేనా, చేంజ్ చేసుకోవడానికి అవుతుంది. సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రిమూవ్ చేయవచ్చు, లేదంటే సమ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు సెట్కి. బట్ ఇక్కడ ఫ్రోజన్ సెట్ అయితే ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి అవ్వదు, రిమూవ్ చేయడానికి అవ్వదు. ఓకే, ఈ ఫ్రోజన్ సెట్ అన్నది
అన్నది ఇమ్యూటబుల్ టైప్. ఓకేనా, అదొక డిఫరెన్స్ చెప్పడం కోసం మీకు సెట్ ఫ్రోజన్ సెట్ ఒక వీడియోలోనే ట్రై చేస్తున్నాను. ఓకేనా, ఈ ఫ్రోజన్ సెట్ అన్నది ఇమ్యూటబుల్ అంటే డు నాట్ చేంజ్. ఓకే, ఒకసారి చూద్దాం ఇది చేంజ్ చేయడానికి ఎందుకు అవదో. ఓకే, ఎఫ్ఎస్ డాట్ సమ్ యాడ్. ఓకేనా, ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ 30 ఎలిమెంట్ అన్నది నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, అలాగే ఎఫ్ఎస్ డాట్ సమ్ యాడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ యాడ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత మనం ఎలిమెంట్ని ప్రింట్ చేద్దాం. ఫ్రోజన్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫ్రోజన్ సెట్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎలిమెంట్స్ అన్నది యాడ్ అవ్వవు. ఓకే, మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఒకసారి చూడండి, మనం యాడ్ చేయడానికి ట్రై చేసిన ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడానికి ట్రై చేసిన ఫ్రోజన్ సెట్లో. ఓకేనా, ఇక్కడ మీకు చూస్తే అట్రిబ్యూట్ ఎర్రర్ ఫ్రోజన్ సెట్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ మీకు అవుట్పుట్ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ అవుట్పుట్ మనకి ఏ విధంగా వచ్చింది అంటే ఫ్రోజన్ సెట్, ఇక్కడ ఫ్రోజన్ సెట్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్. ఓకేనా, నో అట్రిబ్యూట్ యాడ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. నో అట్రిబ్యూట్ యాడ్. ఓకేనా, క్లియర్గా ఐడెంటిఫై చేయండి అవుట్పుట్ ఏమొచ్చిందో మనకి. ఓకే, అట్రిబ్యూట్ ఎర్రర్ ఫ్రోజన్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ యాడ్. ఓకేనా, యాడ్ చేయడానికి అవదు, ఈ అట్రిబ్యూట్ లేదు. సో అదేవిధంగా అక్కడ ఓకే రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, రిమూవ్ సంథింగ్. ఆల్రెడీ ఫ్రోజన్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ నేను రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. రిమూవ్, ఇక్కడ ఆల్రెడీ నాకు ఎలిమెంట్ ఏంటి 10 ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 10 రిమూవ్ చేస్తాను. 10 ఎలిమెంట్ రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఉంది కదా, పైథాన్ ఎలిమెంట్ కూడా నేను రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఫ్రోజన్ సెట్కి. ఓకే, ఫ్రోజన్ సెట్లో ఏమున్నాయి, ఫ్రోజన్ సెట్లో అవే ఉన్నాయి. బట్ ఫ్రోజన్ సెట్ని నువ్వు యాడ్ చేయడానికి కానీ రిమూవ్ చేయడానికి కానీ పాసిబిలిటీ ఉండదు. ఓకేనా, ఇక్కడ రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది ఇది కూడా. ఓకే, రిమూవ్ పైథాన్. ఇక్కడ కూడా మనం చెక్ చేద్దాం అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో. ఓకే, సేవ్. ఓకేనా, ఇక్కడ కూడా మీకు అవుట్పుట్ చూస్తే మీకు ఓకే ఫ్రోజన్ సెట్ ఇక్కడ అవుట్పుట్ క్లియర్గా చూడండి. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఇక్కడ అవుట్పుట్ చూస్తే పైథాన్ ప్రోగ్రామ్. ఓకే, అట్రిబ్యూట్ ఎర్రర్ ఫ్రోజన్ సెట్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ రిమూవ్ చేయడానికి కూడా మనకి పాసిబిలిటీ లేదు. ఓకేనా, అంటే ఈ ఫీచర్ వల్ల మనకి ఏంటి, ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, రెండాటికి డిఫరెన్స్ ఏంటి అర్థమైంది అంటే సెట్ అన్నది మనకి ఓకేనా మ్యూటబుల్ టైపు, ఫ్రోజన్ సెట్ అన్నది ఇమ్యూటబుల్ టైపు. ఓకేనా, మీకు సెట్లో ఏదైతే ఉన్నాయో అంటే డూప్లికేట్ వాల్యూస్ నాట్ అలౌడ్ సెట్ చెప్పుకున్నాం. అలాగే ఫ్రోజన్ సెట్లో కూడా డూప్లికేట్ వాల్యూస్ అనేది ఉండదు. ఓకే, దానికి దీనికి సిమిలారిటీ ఏదైతే ఉన్నాయో అవన్నీ సెట్కు ఉన్న సిమిలారిటీ కొన్ని ఫ్రోజన్ సెట్కు ఉన్నాయి. అక్కడ డూప్లికేట్స్ నాట్ అలౌడ్, ఇక్కడ డూప్లికేట్ నాట్ అలౌడ్. అక్కడ మనం సెట్లో ఏ విధంగా అయితే ఎలిమెంట్స్ అనేది ఒక పర్టికులర్ ఆర్డర్లో ఉండదు, ఫ్రోజన్ సెట్లో కూడా ఎలిమెంట్స్ అనేది ఒక పర్టికులర్ ఆర్డర్లో ఉండవు. ఇక్కడ కూడా ఫ్రోజన్ సెట్లో ఓకే కెన్ నాట్ అంటే ఇక్కడ మనం స్లైస్ అండ్ ఇండెక్సింగ్ అనేది మనం అప్లై చేయలేం. అది కూడా మనం ఒకసారి చెక్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ ఎలిమెంట్ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎఫ్ఎస్ ఆఫ్ 2. ఓకేనా, సెకండ్ ఎలిమెంట్ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ కూడా మనకి చూడొచ్చు. ఓకే, స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్ అనేది నాట్ అప్లికేబుల్ ఫ్రోజన్ సెట్లో. ఓకే, ఇక్కడ చెక్ చేయండి టైప్ ఎర్రర్ ఫ్రోజన్ సెట్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ సబ్స్క్రిప్టబుల్. ఓకేనా, ఇక్కడ మనకి ఇది కూడా పాసిబిలిటీ కాదు. అలాగే ఇక్కడ కూడా స్లైసింగ్ అనేది అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 to 4 ఇక్కడ కూడా నేను స్లైసింగ్ అనేది అప్లై చేస్తాను. ఇది కూడా అప్లికేబుల్ కాదు ఫ్రోజన్ సెట్లో. ఓకేనా, అంటే సెట్లో కూడా కాదు స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్. సో ఇక్కడ ఫ్రోజన్ సెట్లో కూడా పాసిబిలిటీ లేదు. బట్ సెట్కి ఫ్రోజన్ సెట్కి డిఫరెన్స్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా, ఇక సెట్కి ఫ్రోజన్ సెట్కి మీ డిఫరెన్స్ చూస్తే సెట్ అనేది ఏంటంటే మ్యూటబుల్. ఓకే, ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే డు నాట్ చేంజ్. ఓకేనా, సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని సమ్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కానీ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మనం రిమూవ్ చేయడం ట్రై చేయడానికి ఫ్రోజన్ సెట్ అన్నది పాసిబుల్ కాదు. ఓకేనా, సో ఇది సెట్కి ఫ్రోజన్ సెట్కి ఉన్న డిఫరెన్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.